జిల్లా యంత్రాంగం ప్రత్యేక కృషితో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతూ 3 రోజుల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉండగా పనికిమాలిన బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొడుతున్నట్లు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల పరిధిలోని ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రైసు మిల్లులకు పంపిస్తూ ఉండగా జీర్ణించుకోలేని కొందరు నేతలు గతాన్ని మరిచి దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు విమర్శించారు. ముఖ్యంగా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలను చీపుర్లు చెప్పులతో కొట్టడం ఖాయమని అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజాధనాన్ని గత 18 నెలలుగా వేతనం ఇతర అలవెన్సులు పొందుతూ గజ్వేల్ ప్రజలను పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. అయితే ప్రతిపక్ష నేత హోదా కలిగిన ఆయనను బయటకు తేలేని ఈ దద్దమ్మ నేతలకు కాంగ్రెస్ సర్కారు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదని నిలదీశారు. వరి వేస్తే ఒరే అన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పటి ఎమ్మెల్సీ అప్పటి కలెక్టర్ వెంకట్రామరెడ్డిని ముందు నిలదీసి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు రావాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రం అయితే పని చేస్తుందా? అధికారులు ఏమి ఇబ్బంది పెడుతున్నారు కదా. ఈరోజు తెలంగాణలో ఒక పనికి మాలిన ప్రతిపక్ష పార్టీ ఉండడం తెలంగాణ రైతుల దురదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్లకు సన్న ఓట్లపై 500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. దొడ్డు ఓట్లను కూడా ఉన్న 2 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్లో పైసలు జమ చేయడం జరుగుతుంది. ఎక్కడ రైతులకు ఇబ్బంది జరగడం లేదు. గత 3-4 రోజుల నుండి మన సిద్దిపేట జిల్లాలో ఉన్నతాధికారులు ఐఏఎస్ లాంటి అధికారులు కలెక్టరే గాని అడిషనల్ కలెక్టరే గాని మన ఆర్డీఓ లాంటి అధికారులు ప్రతి సెంటర్లను విజిట్ చేస్తూ రైతు సమస్యలు తెలుసుకుంటూ ఎక్కడి సమస్యలు అక్కడ పరిష్కరించడం జరుగుతుంది. అయినా గాని గజ్వేల్ నియోజకవర్గంలో ఒక పనికి మాలిన ప్రతిపక్షాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని బదలాం చేయడానికి, రేవంత్ రెడ్డి సర్కార్ని బదలాం చేయడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గతంలో మిమ్మల్ని గ్రామాల్లో చీపురు కట్టలు తొంగితేనే ఈరోజు మీ ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఈ విధంగా మీ పద్ధతి కొనసాగితే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో చీపురు కట్టలే కాదు చప్పులు కూడా లేస్తాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఎవరు రైతుల గురించి పనిచేస్తున్నారో, ఎవరు రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందో రైతాంగానికి తెలుసు. గత ప్రభుత్వ హయాంలో రైతులు కనీస మద్దతు ధర అడిగినందుకు జైలు పాలు చేసినటువంటి మీరు ఈరోజు రైతుల గురించి ముసలి కన్ను కార్చడం చాలా హీనమైన చర్య. గతంలో వరి పండిస్తే ఉరి అని ఆనాటి కలెక్టర్ తోటి హెచ్చరికలు ఇచ్చినటువంటి మీ ప్రభుత్వం ఈరోజు రైతాంగం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు పలికినట్టుంది. మీరు ఈ విధానాన్ని స్వస్తి పలకపోతే రాబోయే కాలంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ రైతులే మిమ్మల్ని గ్రామాల్లో తిరగనీయకుండా నిలదీస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.